ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ప్రేమను వృద్ధి చేయ గొరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయును. ప్రేమను ఎవరైతే వృద్ధి చేయి గోరాలనుకుంటారో వారు తప్పిదాల్ని దాచిపెడతారంట. ఎవరైతే జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తుతారో వారు మిత్రభేదం చేస్తారంట. జరిగిన సంగతి అంటే పలానా రోజు నువ్వు పలానా మాట నాతో అన్నావు కదా, పలానా రోజు నువ్వు నన్ను తిట్టావు కదా, పలానా రోజు నా జీవితంలో ఇంత కీడు చేసావు కదా అని మాటి మాటికి జరిగిన సంగతి ఎత్తేవారంట, మిత్రభేదం చేస్తారంట. అయితే ప్రేమను వృద్ధి చేయాలని ఎవరైతే కోరుకుంటారో వారు తప్పిదాలు దాచిపెడతారంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను సేవిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన అందరినీ క్షమించిన దేవుడు. ఒకవేళ ప్రభువే నా తప్పిదాలు క్షమించకపోతే మనం ఎప్పుడూ నశించిపోదాం కదా. జరిగిన సంగతి, జరిగిన కార్యాలు, జరిగిన మనం చేసిన తప్పిదాలు ప్రభువే మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం ఈ పాటికి ఇక్కడ నిలిచి ఉండేవారం కాము కదా. ప్రభువు ఎలా అయితే మనల్ని క్షమించాడో దేవుడు అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, మనుష్యుల అపరాధములు మీరు క్షమించిన ప్రకారం మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధాలు క్షమిస్తాడు. మీరు మనుష్యులు చేసిన తప్పిదాలు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడా మీ తప్పిదాలు, మీ దోషాలు క్షమించడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం యేసుక్రీస్తు నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం కూడా ఇతరుల్ని క్షమించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తుని సిలువ వేశారు, యేసుక్రీస్తుని బాధపరిచారు, యేసుక్రీస్తుని అక్కడున్న జనాలందరూ హేళనపరిచి అవమానపరుస్తున్నారు. అయినా దేవుడు సిలువ మీద ఏమని పలికాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, దయతో వీరిని క్షమించు అంటున్నాడు. ఎందుకు అంటే యేసయ్య అక్కడున్న ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఇతరుల్ని క్షమించలేకపోతున్నావు అంటే నీవు దేవుని స్వభావం, యేసుని స్వభావం ఇంకా ధరించలేదు. యేసయ్య ఈరోజు మరలా ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నిన్ను క్షమించిన ప్రకారం నీవు కూడా ఇతరుల్ని క్షమించు. నేను నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నానో నీవు కూడా ఇతరుల్ని ప్రేమించు అని. కాబట్టి ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదాలు దాచిపెడతాడు, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేస్తాడు. కాబట్టి మనము దేవుని స్వభావంతో నింపబడి దేవుని మార్గంలో నడుద్దాం. తద్వారా దేవుని క్షమాపణ, దేవుని ప్రేమను కూడా పొందుకుందాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దయచేయనుగాక. ఆమేన్.